హాయ్ అండి. ఏదైతే లోకల్ బాయ్ తెలిసిందే కదా! నాని అతను ఒక చేపలు పట్టుకునే బోట్‌లో చేపలు పట్టుకుంటాడు సముద్రంలో. అతని మీదనైతే ఇప్పుడు చాలామంది రచ్చ రచ్చ లేపుతా ఉన్నారు. అతన్ని సజ్జనార్ అనేవారు అతను కావచ్చు తెలంగాణ నుంచి. అంతకుముందు కొంచెం అతను ఉన్నాడు కదా! సన్నీ అనే అతను ఉన్నాడు. బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రమోషన్ చేస్తా ఉంటారు వీళ్ళైతే. ఇక్కడేంటంటే నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను ఏంటనేది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటి? ఏం జరుగుతుంది మన దేశంలో అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇక్కడ లోకల్ బాయ్ గురించే కాదు, భయ్యా సన్నీ గురించే కాదు, చాలామంది బెట్టింగ్ యాప్‌లనైతే స్టార్టింగ్‌లో ప్రమోషన్ చేశారు. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు ప్రమోషన్ చేశారు. వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్పారు. చాలామంది అవుతా ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేందంటే, వీళ్ళందరూ కూడా ఎవరు భయ్యా సన్నీ కావచ్చు, లేకుంటే లోకల్ బాయ్ నాని అనేవాడు చేపలు పట్టుకునే అతను కావచ్చు, చాలా పేదరికం నుంచి వచ్చారు ఆళ్ళందరూ గూడా. పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎదిగి ఈ స్థాయికైతే వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా యాడ్స్ ఇస్తా ఉంటారు. చాలామంది ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేయట్లేదులే. మన మన ఎన్టీఆర్ లాంటోళ్ళు, మహేష్ బాబు లాంటోళ్ళు, అల్లు అర్జున్ లాంటోళ్ళు యాడ్‌లయితే ఇస్తా ఉంటారు కదా! థమ్స్ అప్‌లకి, స్ప్రైట్‌లకి అలానే ఈళ్ళు గూడా ఆ బెట్టింగ్ యాపోళ్ళు వీళ్ళనైతే యూట్యూబర్‌లనైతే ఆశ్రయిస్తున్నారు బెట్టింగ్ యాపోళ్ళు. వాళ్ళైతే అక్కడ ప్రమోషన్ అయితే చేస్తున్నారు. బెట్టింగ్‌లో ఇలా ఆడితే మీకు డబ్బులొస్తాయని చెప్తా ఉన్నారు. అయన్నీ మోసాలంటున్నారు. అయంతా ఓకే. బానే ఉందండి. నేనైతే దాన్ని సమర్థించట్ల. కానీ వాళ్ళు చిన్న స్థాయి నుంచి పైకొచ్చారు కాబట్టి డబ్బులంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు కష్టాలు అనుభవించొచ్చారు కాబట్టి డబ్బులు ఎక్కడొచ్చినా సరే తీసుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడ మంచి చెడు అనేది పక్కన పెట్టేస్తే మేమేమి తప్పు చేయట్లేదు కదా అనుకుంటారు. ఎందుకంటే మళ్ళీ డిస్క్లైమర్ కూడా ఉంటుంది ఏమని, దీనిలో రిస్క్ ఉంటుంది ఆడొద్దని చెప్తారు. అది ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. కాబట్టి అక్కడ నాకు తప్పనిపించదు. కానీ ఇక్కడ జరుగుతుందేందంటే ఓవరాల్‌గా మన దేశంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు చాలామంది యూట్యూబర్లు గూడా వాళ్ళ మీద నెగెటివ్స్ కామెంట్ చేయడం చూస్తున్నాం. ఇదేంటి వాళ్ళెందుకు డబ్బుల కోసం ఇంత జిగజారుతారా అని. డబ్బులే గదా మెయిన్ అండి. మనం బతకడానికి కావాల్సిందే డబ్బులు. పెళ్ళాం, బిడ్డలను పోషించుకోవాలంటే డబ్బులే గావాలి. డబ్బులు లేకపోతే ఈ సమాజం మనం ఎంతలాగా విహీనంగా చూస్తుందో చూసాం. మనం డబ్బులు ఒక నెల రోజులు లేట్ అయిందంటే బ్యాంక్ వాళ్ళొచ్చి మన ఇంటి ముందు నుంచుంటారు లోన్ తీసుకుంటే. కానీ ఇక్కడ డబ్బున్నోడిదే అధికారం అన్నట్టయితే అయిపోతూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు లోకల్ బాయ్ అతను కావచ్చు, లేకుంటే భయ్యా సన్నీ లాంటి వాళ్ళు చాలామంది వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ అసలు ఈ యాప్‌లని లేకుండా చేయొచ్చు గదా! చేయరు. ఇంకొకటేంటో తెలుసా మీకసలకి? మనల్ని ఎంత ఫూల్స్‌ని చేస్తారంటే, ఇప్పుడు ఈ టీవీ ఛానెల్స్ ఎదవలు చాలామందున్నారు. నేను చెప్తున్నా చాలామంది ఎదవలున్నారు. అందరూ కాదు కొంతమంది ఎదవలు. మెయిన్ వాళ్ళని ఏదైతే మనం ఏదైనా ఒక చెట్టుని చంపాలంటే వేర్లతో సహా పీకితే గాని ఆ చెట్టు చావదు. ఎందుకంటే మొదలు కొట్టేసినా మళ్ళీ పెరుగుతుంది గదా! అలా అసలు మొదలు ఎక్కడుందండి? దాని అసలు మొదలు ఎక్కడుంది? నరకాల్సింది అక్కడ గదా! అక్కడ నరకకుండా ఈ టీవీ ఛానెల్స్ వల్ల అక్కడి నుంచి అది చెప్పుకుంటూ రావాలి గానీ, ఈ చిన్న చిన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఊరక దొరికారని, లేకపోతే ఏం చేయలేరని బలహీనులను పట్టుకొని చేస్తే ఏం ఉపయోగం? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను చెప్పేది ఎవరి గురించంటే, ఈ డ్రీమ్ 11 అని ఉంటదొకటి. అలానే మై సర్కిల్ 11 అని ఒకటుంటది. వీటన్నిటికి ప్రమోషన్ చేస్తుంది గంగూలీ లాంటోళ్ళు, సచిన్ లాంటోళ్ళు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంఎస్ ధోని లాంటి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ డ్రీమ్ 11 అనేది. డ్రీమ్ 11 ఏందంటే బెట్టింగ్ యాప్ కాదా? కాదా? ఈ సజ్జనార్ లాంటోళ్ళు వీళ్ళందరూ దీని గురించి మాట్లాడరా? ఈ ముఖ్యమంత్రులు మాట్లాడరా? మరెందుకు డ్రీమ్ 11 అనేది ఎందుకు మరి? డ్రీమ్ 11 అనేది ఎంత ప్రమాదకరం? ఎంతమంది మీరు వందలో కనీసం 50 మంది దగ్గరైతే ఈ డ్రీమ్ 11 యాప్ అనేది వాళ్ళ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఒకసారి కాలేజ్‌కెళ్ళి చెక్ చేయండి. చాలా మంది దగ్గరైతే డ్రీమ్ 11 యాప్ అనేది ఉంటుంది. దాంట్లో బెట్టింగ్ ఎన్ని డబ్బులు పెట్టి అంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రూ. 30 పెడితే ₹1,00,00,000 సంపాదిస్తారంట. ఎంత ఆశ చూపుతున్నారండి. తెలుసా మీకు? కాబట్టి ఇలాంటి చిన్న చిన్నోళ్ళని గాకుండా పెద్ద డ్రీమ్ 11 లాంటి యాప్‌ని అఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఈ యాప్ ఎలో లేదు. కానీ థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి దాన్నైతే యూజ్ చేస్తున్నారు. చాలా మంది దగ్గర డ్రీమ్ 11 లేనప్పటికీ ఆ థర్డ్ పార్టీ ద్వారా వేరు లొకేషన్స్ చేంజ్ చేసుకొని ఆండ్రాయిడ్ మొబైల్‌లో వేరు లొకేషన్స్ పెట్టుకొని ముంబై లొకేషన్ అని, కలకత్తా లొకేషన్ అలా లొకేషన్స్ పెట్టుకొని ఆడుతా ఉన్నారు. చాలామంది ఆడుతూనే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గూడా. మరి అది గదా మెయిన్ కట్టడి చేయాల్సింది. అక్కడ గదా మెయిన్ ఆపాల్సింది. వాళ్ళు డబ్బున్నోళ్ళు గదా! వాళ్ళు డబ్బున్నోళ్ళు బాగా చేస్తున్నారని గదా! అదొక బిజినెస్ లాగానే చేస్తున్నారు గదా! మన ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ పైన గూడా డ్రీమ్ 11 పెట్టారు గదా! అలానే ఐపీఎల్ మెయిన్ అంత పెద్ద టోర్నమెంట్‌కి డ్రీమ్ 11 అని ప్రతిసారి యాడ్లు అలానే ప్రతిసారి ఆ జెర్సీల పైన అలానే మెయిన్ అంబాసిడర్‌గా అతనే ఉన్నాడు. అసలు ఆ టీమ్‌ను మొత్తం ఫౌండర్‌గా అతనే ఉంటున్నాడు గదా! డ్రీమ్ 11. మరి ఇంత పబ్లిక్‌గా జరుగుతా ఉంటే, ఇలాంటి చిన్న లోకల్ బాయ్ లాంటోళ్ళు, భయ్యా సన్నీ లాంటోళ్ళు వాళ్ళ పేర్లున్నాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళని అవమానించడానికి కాదండి. వాళ్ళంటి చిన్న మహా అయితే ఎంత ఇస్తున్నారు బెట్టింగ్ ఎప్పుడు ఒక 50,000 ఇస్తాడా, 20,000 ఇస్తాడా, 30,000 ఇస్తాడా తెలీదండి. అంతే ఇచ్చేది మహా అయితే.
వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు. ఓకే. చెడిపోతారు. ఎంతో కొంత వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి 1,000,000 ఉంటుంది కాబట్టి 10,00,000 మంది చూస్తున్నారు, 20,00,000 మంది చూస్తున్నారు కాబట్టి పాడైపోతున్నారన్నారు. మరి కొన్ని కోట్ల మందయితే ఈ డ్రీమ్ 11 ఈ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నారు. కొన్ని కోట్ల మందయితే వాచ్ చేస్తా ఉన్నారు. మరి ఆ డ్రీమ్ 11 మరి ఎందుకు ఆపట్లేదు మీరు? దాన్నెందుకు కన్సిడర్ చేయట్లేదు? దేశవ్యాప్తంగా ఆపేయాలి గదా! ఆ డ్రీమ్ 11 అనేది. ఇది నా ఉద్దేశమండి. మరి దీనిపైన మీరు ఆలోచించి నేను వాళ్ళనేమి మంచి వాళ్ళని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా అర్థం చేసుకొని కొంచెం నిదానంగా తగ్గిపోతే బావుంటుంది. బెట్టింగ్‌ని ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇక్కడేందంటే చిన్న చిన్న వాళ్ళని పట్టించుకొని ఇప్పుడు ఆ లోకల్ బాయ్ అయిన అతను ఎక్కడ చేపలు పట్టుకునే స్థితి నుంచి ఈరోజు కొంచెం ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని బతుకుతా ఉన్నాడు యూట్యూబ్ ద్వారా. అతనికేదో ఒకడొచ్చి నాకు యాడ్ చేసి పెడితే చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు కదా! యాడ్ అండి. ఇప్పుడు కొంతమంది థమ్స్ అప్ వల్ల బ్యాడ్ అంటున్నారు. డాక్టర్‌లే బ్యాడ్ అంటున్నారు. దాన్నెందుకు ప్రమోషన్ చేస్తున్నారు? మందు తాగితే మంచిది కాదన్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు మందాపుతుంది? ఇలాంటియన్నీ ప్రశ్నలు లేవనెత్తా ఉంటాయండి. చాలా ప్రశ్నలైతే బయటకొస్తా ఉంటాయి. ఇప్పుడు యువత మందు తాగే చెడిపోతుంది కదా! మందే బ్యాన్ చేయొచ్చు కదా! దేశవ్యాప్తంగా. మరి ఇన్ని ప్రశ్నలైతే మైండ్‌లో మెదులుతా ఉంటాయి నాకైతే. మరి మీకు అలాంటి మైండ్‌లో వస్తున్నాయా రాలేదని వస్తే క్వెషన్ చేయండండి. క్వెషన్ చేయండి. మీరు కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే క్వెషన్ చేయండి. పెద్ద పెద్దోళ్ళు ముందైతే మనం చేయాల్సింది పెద్దోళ్ళని టార్గెట్ చేయండి. పెద్దోళ్ళని టార్గెట్ చేయండి. ఇప్పుడు నా అన్వేషణ వ్యక్తి కూడా ఈ బయాస్ అన్ని మీద విరుచుకుపడతా ఉంటాడు అప్పుడప్పుడు. చాలా విరుచుకుపడతా ఉంటాడు. నేనైతే అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే పెద్దోళ్ళని టార్గెట్ చేసుకోవాలండి. పెద్దోళ్ళు ఇప్పుడు డ్రీమ్‌లో ఉన్నది అది కూడా బెట్టింగ్ యాపే కదా! వాడు టాక్స్ కడుతున్నాడా? ఏం కడుతున్నాడో పక్కన పెట్టేసేయండి. కావాలంటే వీళ్ళు కూడా టాక్స్ కడతారు ఏమైంది? కడతారు ఏమైంది? 10,000 ఇచ్చినప్పుడు 500 ఇవ్వడానికి ఏమైంది? కడతారు. తీసుకోండి. గవర్నమెంట్ టాక్స్ కడతారు గదా! కాబట్టి దీనిలో ఎందుకంటే ఇది నాకు అర్థం గాని అంటే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటనేది నాకు కూడా తెలీదండి. దీనికి సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు ఏదైతే సజ్జనార్ ఇది సోషల్ మీడియా గురించి ఎక్కువ మాట్లాడుతా ఉన్నారో ఇలాంటి తప్పులు చేయకూడదని అలానే వీళ్ళు చేయాల్సింది పెద్దవాళ్ళని. పెద్దవాళ్ళని టార్గెట్ చేయండి. ఎవరైతే పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయో వాటిని చేయండి. అలానే క్యాషినో మన దేశంలో లేనప్పటికీ ఆ పక్కన గోవా నుంచి ఒక 50 కిలోమీటర్ల లోపల సముద్రం లోపల పెడితే క్యాషినో బోట్ ఉంది. పెద్ద షిప్ ఉంది. ఆ షిప్‌లో ఎంతమంది ఎళ్లి జూదం ఆడుతున్నారు. కాబట్టి ఇలాంటియన్నీ ఆపగలిగితే బావుంటుంది. మెయిన్ పెద్దోళ్ళని టార్గెట్ జేయండి. ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే ఈ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారో యూట్యూబర్సు, నా అన్వేషణ లాంటోళ్ళు గావచ్చు, టీవీ ఛానెల్స్ గావచ్చు, టీవీ9 చాలా ఉన్నాయి గదా! టీవీ ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళని టార్గెట్ జేయండి. పెద్దోళ్ళని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్‌గా చిన్నోళ్ళు ఆగిపోతారండి. వాళ్ళెంతండి ఎంత సంపాదిస్తారండి? ఇలా కోట్లు ఏమైనా సంపాదిస్తారా? వాళ్ళ బతుకు తెరువుకు ఏదో చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద పడి ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనైతే నేనేం చెప్పను గానీ, సమర్థించను గానీ, కానీ లోపం ఇక్కడ గూడా ఉందని చెబుతున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఇంత టార్గెట్ చేస్తున్నారు. ఆ డ్రీమ్ 11 మరి ఇంత రచ్చ చేయనని చెబుతున్నారు. ఇంత టీవీ ఛానెల్ ఇంత చూపిస్తున్నారు గదా! డ్రీమ్ 11 అనే యాప్‌ని ఎంతమంది యువత దాన్ని వాడి పాడైపోతున్నారు. ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారో మీకేం తెలుసు? యూట్యూబ్‌లోకెళ్ళి ఒకసారి చూడండి డ్రీమ్ 11 వల్ల ఎంత డబ్బులు పోగొట్టుకొని ఎంతమంది పోయారు. నాశనం అయిపోయారు. అది ఒక బెట్టింగ్ యాపే గదా! ఇది నా ఆవేదనండి. మరి మీరు దీనిపైన కామెంట్ చేయండి. దీన్ని చేస్తే వైరల్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అందరికి చెప్పాలనుకున్నా. సజ్జనారాయణ గావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ నా అన్వేషణ లాంటోళ్ళు గావచ్చు, ఎవరైతే ఈ బెట్టింగ్‌ల గురించి పోరాడుతున్నారో వాళ్ళందరూ టార్గెట్ చేయాల్సింది మెయిన్ పెద్దోళ్ళనండి. పెద్ద చెట్టుని నరికేస్తే ఆటోమేటిక్‌గా చిన్న చెట్లన్నీ ఆ సైడ్ కొమ్మలేం చేస్తాయండి ఆటోమేటిక్ పెద్దది నరికితే ఆటోమేటిక్‌గా చిన్న కొమ్మలన్నీ ఎండిపోతాయి. భయపడతారు. సైలెంట్‌గుంటారు. కానీ పెద్దదాన్నయితే నరకాల్సి ఉంటుంది. అది చేస్తే బావుంటదనిపిస్తుంది. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.